హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం దిగుమతులు ఎంత దిగినాయి, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు, దాంతోపాటు నిన్న అడిగిన ఒక జీకే క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు అన్న విషయాలను అయితే వీడియోలో మనం చూసేద్దాం. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఈరోజు అడుగుతానండి, దానికి తెలిసి ఆన్సర్ చేసేయండి. జీకే క్వశ్చన్ అండి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతే టైం అయితే ప్రస్తుతానికి 6:30 దాటి అయితే ముళ్ళు అయితే నడుస్తుందండి, 7 గంటల వైపు. ప్రస్తుతానికి దిగుమతి చూస్తే అన్ని మండీలతో ఓవరాల్ మదనపల్లి మార్కెట్ మొత్తం కనుక దిగుమతి అయితే పెరిగిందనే చెప్పాలండి. ఓకే, ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాల్ని ఒకసారి పరిశీలిస్తే నిన్నటి మాదిరే ధరలు అయితే ఇవాళ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే దిగుమతి భారీగా పెరిగింది నిన్నటి కంటే కూడా. సో అందువల్ల నిన్నటి మాదిరే ధరలు అయితే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. చూద్దామండి, ధరలు అయితే పెరగాలని అయితే కోరుకుంటున్నా. 500 వరకు అయినా చూద్దాం ఏం రేట్లు పోతాయేమో, పండగ ఉంది కాబట్టి. ఇంకా జీకే క్వశ్చన్ నిన్న కరెక్ట్గా ఆన్సర్ చేసిన వారు రెడ్డి గారండి, కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అని అడిగాను. కిరణ్ కుమార్ రెడ్డి గారుని కరెక్ట్గా ఆన్సర్ చేశారు, రెడ్డి గారు. మీకు కంగ్రాట్స్ అండి. ఇంకా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మన రాష్ట్రానికి గవర్నర్ ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు. ఓకే, ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి మండీలో ఎంత స్టాక్ దిగిందో మీకైతే చూపించబోతున్నానండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు. ఇంకా లైవ్ వీడియో అయితే పెడతాను ఈ వీడియో అయిపోయిన తర్వాత, వీలైతే అది కూడా చూడండి. ఓకే, బాయ్.